నమస్తే, వెల్కమ్ టు హెల్త్ కేర్. హెల్త్ కేర్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం వెయిట్ లాస్. వెయిట్ లాస్ అనేది ఇప్పుడు ఇది ప్రపంచ సమస్యగా మారుతుంది. సో దీనికోసమని చాలామంది లైపోసెక్షన్ చేయించుకోవడానికైతే రెడీగా ఉంటున్నారు. అసలు లైపోసెక్షన్ అంటే ఏమిటి, దీని గురించి పూర్తిగా డీటెయిల్గా మనతో మాట్లాడటానికి రీడిఫైన్ ప్లాస్టిక్ సెంటర్ సర్జరీ నుంచి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హరికిరణ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, చాలామంది ఇప్పుడు ఈ కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్నారు వెయిట్ లాస్. అధిక బరువుతో ఉన్నవారు ఎప్పుడు మేము వెయిట్ తగ్గుతామా, ఎప్పుడు హెల్దీగా ఉంటామా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో అందులో భాగంగా లైపోసెక్షన్ చాలామంది చేయించుకుంటున్నారు. బట్ డౌట్, అసలు లైపోసెక్షన్ అంటే ఏమిటి? ఈ లైపోసెక్షన్ అనే ప్రక్రియ ఏంటంటే, మనం బాడీలో ఉన్న చర్మం కింద ఉండే ఫ్యాట్ని, బాడీలో ఫ్యాట్ అనేది 2 ప్లేసెస్లో ఉంటాయి. ఒకటి చర్మం కింద ఉంటుంది, ఒకటి ఇంటర్నల్ విజరల్ ఫ్యాట్ అంటాం, అబ్డామిన్ లోపల ఉంటుంది. ఈ లైపోసెక్షన్ దాంట్లో ఓన్లీ పైన స్కిన్ కింద ఉండే ఫ్యాట్ని, స్పెషల్గా డీప్ ఫ్యాట్ని ఒక చిన్న క్యాన్లాస్తోని, ఫైన్ క్యాన్లాస్తోని మనం డీప్ ఫ్యాట్ని తీసేయగలుగుతాం ఎక్కడైతే అన్వాంటెడ్ ఉందో. అన్ఫార్చునేట్లీ ఇది పాపులర్ అయింది వెయిట్ లాస్ కోసం అయినా ఈ లైపోసెక్షన్ అనేది నెవర్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్. మా సైంటిఫిక్ టర్మ్స్లో వి ఆల్వేస్ కాల్స్ ఇంచ్ లాస్ ప్రొసీజర్. మనం తీసే ఫ్యూ లీటర్స్ ఆఫ్ వాటర్ ఫ్యాట్తోని వెయిట్ లాస్ అనేది మనం ఇప్పుడు టార్గెట్గా మనం చేసి చూడము దాన్ని. ఓకే, ఇది ఎలా చేస్తారు? డిపెండ్స్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐడియల్ పర్సన్, ఇది మీరు ఇందాక నేను చెప్పినట్టు ఇది వెయిట్ లాస్ కోసం చేయకుండా ఒక అన్వాంటెడ్ ఫ్యాట్, లెట్స్ సే సంబడికి అబ్డామిన్లో మొత్తం బాడీ ఎంత లీన్ ఉన్నారు, అబ్డామిన్ దగ్గర కొంచెం ఎక్సెస్ ఫ్యాట్ ఉంది, ఫ్లాంక్స్లో ఫ్యాట్ ఉంది. సో అది ఎంత ఎక్సర్సైజ్ చేసినా పోవట్లేదు, వాళ్ళకి ఈ ప్రొసీజర్ టెక్నిక్ యూజ్ అవుతుంది. దానికి ట్యూమిసెంట్ అనస్థీషియా అంటాం. మినిమల్ 1 to 2 లీటర్స్ అయితే అక్కడి వరకే లోకల్ అనస్థీషియా ఇచ్చేసేసి దాన్ని ఒక లిక్విడ్ ఎక్కిస్తాం మనం ఫ్యాట్ మెల్ట్ అవ్వడానికి, అనస్థీషియా అవ్వడానికి. ఆ లిక్విడ్ని ఎక్కించిన తర్వాత ఫ్యాట్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత దాన్ని లేయర్స్ బై లేయర్స్, బ్లడ్ లాస్ కాకుండా కొన్ని మెడిసిన్స్ ఇచ్చేసేసి ఓన్లీ డీప్ ఫ్యాట్ని తీస్తాం. సో యూజువల్గా దీనికి లిమిటేషన్స్ ఉంటాయి కొంచెం. మనం ఒక పర్సన్కి ఎంత పడితే అంత ఫ్యాట్ తీయడానికి ఉండదు. హయ్యర్ లిమిట్ 10% ఆఫ్ ద బాడీ వెయిట్. అంటే మీరు ఒక 70 kgs ఉన్నారనుకోండి, సో అప్పర్ లిమిట్ 7 లీటర్స్ కంటే లోపలే ఉండేట్టు చూసుకోవాలి, లీటర్స్ ఆఫ్ ఫ్యాట్. అంటే ఎంత వెయిట్ ఉన్న వాళ్ళకి లైపోసెక్షన్ చేస్తాం? బిఎంఐ, సో వెయిట్ కంటే హైట్ అండ్ వెయిట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు బిఎంఐలో 28 to 30 బిఎంఐ ఇస్ ద హైయెస్ట్. అంత కింద ఉన్న వాళ్ళకే మనం లైపోసెక్షన్ చేయాలి. 30+ బిఎంఐ ఉన్న వాళ్ళలో మనం లైపోసెక్షన్ అది ఇండికేషన్ కాదు. వాళ్ళకి లైఫ్ స్టైల్ వల్ల కానీ, లేదంటే డైటరీ మెజర్స్ కానీ, ఇప్పుడు రీసెంట్గా వచ్చే మెడికల్ మేనేజ్మెంట్తో వెయిట్ లాస్ అవుతుందని అవన్నీ చేసిన తర్వాత, వెయిట్ లాస్ అయిన తర్వాత అన్వాంటెడ్ ఫ్యాట్ వర్క్ తీసుకోవడానికే లైపోసెక్షన్ చూజ్ చేసుకోవాలి తప్ప ఈ లైపోసెక్షన్ ఎప్పుడు ఒక వెయిట్ లాస్ ఒక ప్రొసీజర్గా ఎప్పుడు భావించొద్దు ఎవరు కూడా. అంటే ఇప్పుడు మీరంటూ అన్వాంటెడ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి మాత్రమే లైపోసెక్షన్ సర్జరీ అనేది చేస్తాం. అన్వాంటెడ్ ఫ్యాట్ అది కూడా ఐడియల్ బాడీ వెయిట్లో ఉంటాయి. ఇప్పుడు మీ బిఎంఐ, ఒక హెల్దీ బిఎంఐ అనేది 18 to 23.5, 24 వరకు హెల్దీ బిఎంఐ. 25 తర్వాత మీకు మైల్డ్ ఓవర్ వెయిట్, 30 తర్వాత మోడరేట్, 35కి మార్బిడ్ ఒబెసిటీ అంటాం. అంటే ఇక 35 ఒబెసిటీకి మీరు ఇలాంటి ప్రొసీజర్స్ ఏవి చేయకూడదు. వాళ్ళకి ఎయిదర్ బెరియాట్రిక్ ప్రొసీజర్స్ అంటాం, ల్యాప్రోస్కోపీలో చేసి స్టమక్ సైజ్ని తగ్గడం కానీ, లేదంటే బైపాస్ చేయడం కానీ, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అని మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి వాటికి. అవి ఇంటర్నల్గా చేసే ప్రొసీజర్స్, ఫ్యాట్ తీసే ప్రొసీజర్స్ కావు. సో హయ్యర్ వెయిట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం యూజువల్గా వీ రిఫర్ దట్ ప్రొసీజర్స్ టు దెమ్. ఈ ఐడియల్ బాడీ వెయిట్లో ఉన్న వాళ్ళ కొరకే మనం ఈ లైపోసెక్షన్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. మరి మెయిన్గా ఏ ఏజ్ వాళ్ళకి లైపోసెక్షన్ సర్జరీ అనేది చేస్తారు? అంటే చాలామంది చిన్నప్పటి నుంచే ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళని చూస్తున్నాం. సో అంటే పర్టికులర్గా ఈ ఏజ్ అనేది ఏమైనా ఉంటుందా ఈ సర్జరీకి? చిల్డ్రన్కి జనరల్గా మనం అంటే అప్ టు 18 వరకు లైపోసెక్షన్ అవసరం ఉంటుంది, ఎందుకంటే మెటబాలిజం అనేది యాక్టివ్ ఉంటుంది. లాట్ ఆఫ్ టైమ్స్ ఈ టైంలో వెయిట్ గెయిన్ అవ్వడానికి వాళ్ళ ఎండోక్రైన్ ఇష్యూస్ ఉంటాయి కొన్నిసార్లు. సో లేదంటే వాళ్ళ హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, వేరే థైరాయిడ్ ఇష్యూస్ కానీ. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ అవి ట్రీట్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి ఇంటర్నల్గా ఇంకేదైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఒబెసిటీ ఎందుకు వచ్చింది, సర్జికల్ ప్రొసీజర్స్ అనేది ఎప్పుడు చాయిస్ కాదు, స్పెషల్ కిడ్స్లో. ఇవన్నీ కూడా ఎనీథింగ్ అబౌట్ 21 years తర్వాత
అప్పుడు ఒక అన్వాంటెడ్ ఏరియా అంటే ఇప్పుడు ఒక మ్యారేజ్కి వస్తున్నారు లేదంటే సమ్ సిచ్యువేషన్ ఒక పర్టికులర్ ఏరియాలో ఎక్సెస్ ఫ్యాట్ ఉంది, వాళ్ళకి మనం ప్రొసీజర్ లైపోసెక్షన్ చూస్ చేసుకోవాలి తప్ప చిల్డ్రన్లో లైపోసెక్షన్ ఎప్పుడు చేయము. ఒక్క కండిషన్లో ఎక్సెప్షన్ ఉంటుంది చిల్డ్రన్లో చేసేది, అది గైనకోమాస్టియా అంటారు. సో ఎవరికైతే కొంతమంది పిల్లల్లో మేల్ బ్రెస్ట్ ప్రొసీజర్ అంటుంది, కొంతమందికి ఈస్ట్రోజన్ పెరగడం వల్ల వాళ్ళలో మనకు ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్ ఉంది చెస్ట్లో, దానికి మనం 21 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కాలేజ్ వెళ్ళే టైంకి టీనేజ్కి వాళ్ళకి అది సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది, బయటికి వెళ్ళలేరు, స్విమ్మింగ్కి వెళ్ళలేరు, సో డ్రెస్సెస్ వేసుకోలేరు, కాబట్టి వాళ్ళలో 15 to 16 yearsకే చేస్తాం. బట్ అది ఓన్లీ పర్టైనింగ్ టు చెస్ట్ ఏరియా వరకే, ఎక్సెస్ ఫ్యాట్ని గ్లాండ్ తీయడానికి వరకే వాడతాము. అక్కడ వి యూజ్ లైపోసెక్షన్ యాజ్ అ టూల్ తప్ప లైపోసెక్షన్ ఇన్ చిల్డ్రన్ యూజువల్గా వి డిఫర్ చేయకూడదు. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ లైపోసెక్షన్ అనేది బాడీ అంతా చేయొచ్చా? మెయిన్గా ఏ ఏరియాలో ఈ లైపోసెక్షన్ సర్జరీ చేస్తాం? బోత్ మెన్ అండ్ ఉమెన్లో బాడీ డిపాజిట్, ఫ్యాట్ డిపాజిట్ అనేది వేరియబుల్గా ఉంటుంది, అందరికీ సేమ్ ఉండదు. సో ఉమెన్కి వచ్చేసరికి లోవర్ పోర్షన్ గైనకాయిడ్ ప్యాటర్న్ అంటాం, పెల్విస్ నుంచి కిందకి ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి. ఇది ఎథనిసిటీని బట్టి, కొంతమందిలో వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళని బట్టి ఫ్యాట్ డిపాజిషన్స్ హై ఉంటాయి, కొంతమందికి లెగ్స్ ఆర్ బిగ్గా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి మదర్కి, సేమ్ టైం చిల్డ్రన్కి, ఉమెన్లో స్పెషల్గా వచ్చేసరికి. మెన్కి వచ్చేసరికి అరౌండ్ ద ట్రంక్ చుట్టూ ఎక్కువ డిపాజిట్స్ ఉంటాయి. సో ఆ జెండర్ని బట్టి మనకు ఫ్యాట్ డిపాజిషన్స్ ఉంటాయి, కాబట్టి కొంతమందిలో మెన్లో ఫీమేల్ ప్యాటర్న్ ఫ్యాట్ డిపాజిషన్ ఉంటుంది, వాళ్ళకి ఏమవుతుంది, దే విల్ హ్యావ్ అ మోర్ డిపాజిట్ ఇన్ థైస్ అండ్ ఎక్సెస్ ఫ్లాంక్స్ ఉంటాయి, అది కొంచెం ఆడ్గా ఉంటుంది. వాళ్ళల్లో మనకి ఎక్కడైతే అన్వాంటెడ్ ఉందో స్పెషల్గా ఫ్లాంక్స్లో, కొంచెం అబ్డమిన్లో కామనెస్ట్ చేసేది అబ్డమిన్, ఫ్లాంక్స్, బ్యాక్, అంటే 360 degrees అంటాం. స్టమక్ నుంచి కంప్లీట్గా 360 degrees బ్యాక్ సైడ్ కలిపి, థైస్, లేటరల్ థైస్ ఈ ఏరియా. జనరల్గా కాఫ్లో లైపోసెక్షన్ అనేది చేసినా కూడా అంటే డిస్క్రైబ్ అంటే కొన్ని ప్రొసీజర్లు చేస్తాము, బట్ వెరీ రేర్, ఎందుకంటే అక్కడ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ప్లస్ మనం నడిచే ఏరియా రెస్ట్రిక్షన్ చేయలేం, కాబట్టి కాఫ్ని అవాయిడ్ చేస్తాం. ఆర్మ్స్ అగైన్ వెరీ కామన్ ఏరియా, ఈ పైన ఎక్కడైతే అన్వాంటెడ్ ఫ్యాట్ ఉందో వాళ్ళు తీసుకోవడం కూడా మనం ఈ లైపోసెక్షన్ వాడతాము. డబల్ చిన్, ఫేస్కి వచ్చేసరికి డబల్ చిన్, చాలామందికి మనం స్క్రీన్ చూడగానే చెప్తూ ఉంటాం డబల్ చిన్ కనబడుతుంది నాకు, దానివల్ల జా డెఫినేషన్ ఉండదు, జా ఫేస్ కలిసిపోయి ఉంటుంది. వాళ్ళల్లో లైపోసెక్షన్ అనేది చాలా యూస్ఫుల్ టూల్. అది ఎక్కువ తీసిన అవసరం లేకపోయినా ఆ తీసిన కొంచెం 40-50 mlలోనే నెక్ నీట్గా డిఫైన్ అయిపోతుంది. చాలా యూస్ఫుల్ ప్రొసీజర్ ఇది, స్పెషల్గా థైరాయిడ్ కండిషన్స్తో బాధపడే వాళ్ళల్లో, వెయిట్ లాస్ తగ్గిన తర్వాత కూడా కొంతమందికి డబల్ చిన్ పోదు, వాళ్ళల్లో ఈ లైపోసెక్షన్ అనేది ఒక టూల్ లాగా మనం వాడుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా లైపోసెక్షన్ ఎక్సలెంట్ చాయిస్. అలాగే హెల్దీగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లైపోసెక్షన్ సర్జరీ అనేది చేస్తారా? లైపోసెక్షన్ చేసిన తర్వాత మీరు కనుక ఎందుకంటే హెల్దీ లైఫ్ స్టైల్ మీరు ఓవర్ నైట్ రాదు, మీరు ఆల్రెడీ హెల్దీ ఉంటే ఐ ఎక్స్పెక్ట్ దట్ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ క్యారీ చేస్తారని. మీరు ఇప్పుడు దాకా మీరు జంక్ తిని, నేను ఎక్సర్సైజ్ చేయను, కూర్చుంటాను, నాకు టెంపరీ లైపోసెక్షన్ చేయించుకున్న తర్వాత నేను వర్క్ చేస్తానంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో మీరు ఓవర్ నైట్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తారని నమ్మం, కాబట్టి జనరల్గా వీ చూస్ ఓన్లీ హెల్దీ ఇండివిజువల్స్ యాజ్ ఎ ప్రొసీజర్ ఆఫ్ చాయిస్, వాళ్ళనే ప్రొసీజర్ చూసుకుంటాం. 2 reasons ఉండొచ్చు. ఒకటి, మన రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, లేదంటే ఒకసారి మేము చేసిన తర్వాత రిజల్ట్ సరిగ్గా రాకపోతే మళ్ళీ మమ్మల్ని వచ్చి అడుగుతారు మీరు రిజల్ట్ చేసినా రాలేదని, బికాస్ దట్స్ నాట్ మై ప్రాబ్లం. మెయింటైన్ చేసుకోలేప్పుడు అనేది పేషెంట్ పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా సర్జన్ రోల్ ఎంత అనేది మనకు ఆన్ ద టేబుల్ నేను తీసేసిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక చేంజెస్ చేసుకోకపోతే ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఆగదు. నేను లైపోసెక్షన్ చేసిన ఏరియాలో రాకపోయినా వేరే ఏరియాలో ఫ్యాట్ డిపాజిషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా మనం ప్రొసీజర్ చేయించుకున్న పర్పస్ ఏంటి, మనకు కాస్మెటిక్ కరెక్షన్, చూడటానికి నీట్గా ఉంటాం. మనం అది అచీవ్ కానప్పుడు మళ్ళీ ఈ ప్రొసీజర్ ఎందుకు చేయించుకోవాలి? సో అందుకనే ఐడియల్ బిఎంఐ ఆర్ నియర్ ఐడియల్ బిఎంఐ 25 ఉండాల్సిన అవసరం లేదు, కనీసం 27-28 వాళ్ళ హైట్ తగ్గట్టుగా బిఎంఐ. తర్వాత లెస్ ఆల్కహాల్, సెడెంటరీ ఉండకూడదు, మినిమల్ మొబిలిటీ, ఇవన్నీ ఉంటేనే వాళ్ళకి రిజల్ట్స్ అనేది లాంగ్ టర్మ్ ఉంటాయి. నేను ఐడియల్ కూర్చుంటాను, నాకు కాల్ పనిచేయదు, నేను లైపోసెక్షన్ చేసుకొని నేను ఇంట్లో కూర్చోవచ్చు అంటే అది కుదరదు. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. వాళ్ళకి మీరు సింపుల్గా మీ న్యూట్రిషన్తో కానీ, లో క్యాలరీ న్యూట్రిషన్ కానీ, లేదంటే డైటీషియన్స్తో ప్లాన్స్ తీసుకొని, కొన్నిసార్లు కొన్ని హార్మోనల్స్ కరెక్షన్స్ వల్ల కూడా కొంచెం వెయిట్ లాస్ తగ్గుతారు.
మెటబాలిజం కరెక్షన్తో వెయిట్ లాస్ తగ్గుతారు. అవి చేయడం అనేది బెటర్. వీళ్ళల్లో లైపోసెక్షన్ అనేది రిస్క్ ప్రొసీజర్. మనం చేసినప్పుడు దానికి వర్త్ ఉన్నప్పుడే ఆ ప్రొసీజర్ రిస్క్ మనకు వర్త్ అది. మరి సర్జరీకి ఎంత టైం పడుతుంది? యూజువల్గా ఈ లైపోసెక్షన్ ప్రొసీజర్ అనేది డే కేర్ ప్రొసీజర్. అంటే టిపికల్గా మార్నింగ్ 9 to 10కి వచ్చేస్తే సర్జరీ, బై ఈవినింగ్ 3-4కి ఇంటికి వెళ్ళిపోతారు. యాక్చువల్ ప్రొసీజర్ టైము 45 minutes to 1 hour. నెంబర్ ఆఫ్ ఏరియాస్ని బట్టి మల్టిపుల్ ఏరియాస్ చేసినప్పుడు మనకు 2 to 2.5 hours ప్రొసీజర్ పట్టచ్చు. వాళ్ళల్లో కొంచెము జనరల్ అనెస్థీషియా ఇస్తాం, ఎందుకంటే పెయిన్ మల్టిపుల్ ప్లేసెస్లో అనెస్థీషియా ఇచ్చినప్పుడు పెయిన్ ఉంటుందని. వాళ్ళకి మనము కంప్లీట్ అనెస్థీషియా ఇస్తాం కాబట్టి మల్టిపుల్ ఏరియాస్ ఎట్ ఎ టైం అడ్రస్ చేసుకోవచ్చు. అలాగే సార్, ఈ సర్జరీ తర్వాత చాలామంది మీరు ఇందాక అన్నట్టు సర్జరీ చేయించుకున్నాం, ఓకే మేము ఇలానే ఉంటాం అనే వాళ్ళకి మళ్ళీ వెయిట్ పెరిగే ఛాన్స్ ఉందా? వెయిట్ గెయిన్ అనేది మెటబాలిజం స్లో అవడం వల్ల, లేదంటే మీరు ఎక్సెస్ క్యాలరీ హై క్యాలరీ డైట్ తీసుకొని మీరు స్పెండ్ చేయడం వల్ల, మీ ఎండోక్రైన్ హార్మోన్ ఇష్యూస్ వల్ల, వీటి వల్ల వస్తుంది. సో మనం అది కరెక్ట్ చేయనప్పుడు ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది కంటిన్యూ అవ్వదు. లైపోసెక్షన్ అనేది ఒక అడ్జువెంట్ లాగా వాడాలి తప్ప దిట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ వెయిట్ లాస్. మీ జర్నీలో ఒక పార్ట్ ఆఫ్ అది ఒక టూల్ అంతే తప్ప నేను ఎంత బెస్ట్ డ్రెస్ వేసుకున్నా కూడా నాకు ఇంటర్నల్ కనుక ఫిట్టింగ్ లేకపోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో ఇది ఒక డ్రెస్ అనుకోండి, ఇంటర్నల్గా మీ హెల్త్ సరిగా లేకుండా మీరు ఎంత మంచి సూట్ వేసుకున్నా కూడా సూట్ అవ్వదు. సో లైపోసెక్షన్ కూడా అంతే. అంటే మీరు ఇందాక కొందరికి లైపోసెక్షన్ అనేది ఓన్లీ టూల్ మాత్రమే అన్నారు. చాలామంది ఈ సర్జరీ చేయించుకున్నాక మీరు చెప్పిన ఫాలో అవుతారు, అవ్వకపోవచ్చు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ గెయిన్కి ఎందుకు అవుతున్నాము? ఎనీబడి వెయిట్ అవ్వడానికి మనకు మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటి? మీ ఏజ్, మీ టైప్ ఆఫ్ వర్క్ బట్టి. సో మీరు లెట్స్ సే మీరు ఒక యాంకర్ అనుకోండి, సెడెంటరీ వర్క్ ఉంటుంది మీకు, మీరు నడిచే పని తక్కువ, డేలో ఆల్మోస్ట్ ఒక 60 to 70% కూర్చుంటారు. ఇట్స్ యువర్ నౌ ఎర్లీ 30s. సో మీ మెటబాలిజంకి, మీ ఐడియల్ బాడీ వెయిట్కి, మీ హైట్కి మీకు ఎంత క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది? ఒక్కసారి మీ BMI చెక్ చేసుకున్న తర్వాత మీ క్యాలరీ రిక్వైర్మెంట్ యూజువల్గా మీట్ అవుతుందా లేరా? మీరు తీసుకునే మీల్స్ కనుక ఇఫ్ యు ఆర్ క్రాసింగ్ దట్ ఎవ్రీ డే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, మీరు ఎవ్రీ ఇయర్ తెలియకుండా ఒక 1.5-2 kgs వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు. ప్రొవైడెడ్ మీరు దానికి తగ్గట్టుగా డైలీ యాక్టివిటీస్ చేసి, ఫిజికల్గా యాక్టివ్ ఉండి, మీరు మొబిలిటీ అంటే ఖచ్చితంగా మీరు వర్క్ మొబైల్ లేకపోయినా కనీసం దాని కాంపన్సేటరీ మీరు వాకింగ్ స్టెప్స్ కానీ, యోగా కానీ, ఏదన్నా ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఈ రోజున్న మోడర్న్ ఏజ్లో వెయిట్ లాస్ అనేది అంత ఈజీ కాదు. ఖచ్చితంగా యూ హ్యావ్ టు పుట్ అన్ ఎఫర్ట్ ఆర్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ మౌత్. రెండిట్లో ఒకటైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. మీరు చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి అన్నీ ప్రయోగిస్తున్నారు వాళ్ళ బాడీ పైన. దానివల్ల కూడా వాళ్ళకి బాడీ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఒక గైడ్ లేకుండా ఇష్టానుసారంగా ఎవరు చెప్పింది వాళ్ళు చెప్పింది విని వెయిట్ లాస్ అవుతాం, త్వరగా వెయిట్ లాస్ అవుతామని చేస్తున్నారు. బట్ తర్వాత వాళ్ళకి బాడీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఏది చేసినా కూడా దేర్ హ్యాస్ టు బి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మాకు టిపికల్గా పేషెంట్స్ చూస్తూ ఉంటాం మేము, సార్ ఒక 4 weeks ఒక డైట్ ట్రై చేసాం, అది వర్క్ చేయలేదు. ఆ నెక్స్ట్ 4 weeks ఇంకో ట్రై చేసాం, అది ట్రై చేయలేదు. సో మీరు ఎవ్రీ 4 weeksకి ఎవ్రీ 5 weeksకి మీరు డైట్ చేసినంత మాత్రాన ఆ 4 weeks తగ్గనంత మాత్రం డైట్ పని చేయనట్టు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూ హ్యావ్ టు స్టిక్ టు ద ప్లాన్. తర్వాత మీరు తీసుకునే అయితే డైటీషియన్ కానీ, న్యూట్రిషనిస్ట్ కానీ, ఎవరి డాక్టర్ ఎవరైతే కానీ వాళ్ళకి ఆ అడెక్వేట్ నాలెడ్జ్ ఉందా మీ బాడీ మీద, మీకు మీ హార్మోన్స్ మీద వాళ్ళకి కంప్లీట్ కంట్రోల్ ఉందా, ఒక మెడికల్ ఒపీనియన్ తీసుకున్నారా, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంది. సెల్ఫ్గా మేనేజ్ చేసినప్పుడు కొన్ని రోజుల వరకు పనిచేస్తుంది తప్ప, అంటే మైనర్ బాడీ వెయిట్ ఒక 4-5 kgs వరకు మీరు సెల్ఫ్ మేనేజ్ చేసుకోవచ్చు. మీరు ఈవెన్ ఫిట్నెస్ ట్రైనింగ్ వచ్చు. కొంతమంది ఫిట్నెస్ ఇప్పుడు వాళ్ళలో చాలామందికి దే హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అబౌట్ న్యూట్రిషన్, స్పోర్ట్స్ న్యూట్రిషన్. వాళ్ళు కూడా దే ఆర్ ఏబుల్ టు గివ్ ఎ గుడ్ సొల్యూషన్స్ అట్ అన్ ఎక్స్టెంట్. మార్బిడ్ ఒబెసిటీ ట్రీట్ చేయలేరు, కానీ మైల్డ్ ఓవర్ వెయిట్ 5 to 10 kgs వరకు సింపుల్ మీరు ఒక ఎక్సర్సైజ్తోనో న్యూట్రిషన్తోనో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, ఒక టూల్తోని. సో దానికి మనం యూ కెన్ చూస్ వన్ స్పోర్ట్ తీసుకోవచ్చు. సో చాలా ఈజియర్ వేస్ ఉన్నాయండి టు లూజ్ వెయిట్. సో మనకు అసలు వెయిట్ లాస్కి అసలు ఈరోజు ప్రాబ్లమే కాదు. అండ్ టుడే వరల్డ్ మనకున్నంత యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ముందు లేదు. మీరు ఈరోజు ఇంటర్నెట్కి వెళ్ళినా, యూట్యూబ్కి వెళ్ళినా
థౌజండ్స్ ఆఫ్ క్లినికల్ ఎవిడెన్సెస్ విత్ డేటా అండ్ సైన్స్ బ్యాకప్. మనకు ఒకప్పుడు ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ కోసం. మీరు ఈరోజు ఒక క్లిక్ అవేలో, ఒక ఫోన్లో యూ కెన్ యాక్సెస్ హోల్ గ్లోబ్. వరల్డ్లో ఉన్న బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక క్లిక్లో ఉంది. సో డూ సమ్ రీసెర్చ్ మీ పర్టికులర్ టైప్కి, మీ బాడీకి తగ్గట్టుగా. మీ పక్కింటి వాళ్ళకో మీ ఫ్రెండ్కో పని చేసిందని మనకి పని చేయకపోవచ్చు. సో ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ ఫుడ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్, మన ఎథనిసిటీ డిఫరెంట్. ఒక నార్త్ ఇండియన్కి సౌత్ ఇండియన్కి డిఫరెన్స్ ఉంటుంది. వాడి కల్చరల్గా వాడు తినే ఫుడ్, మనం తినే ఫుడ్ వేరు. మన బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా వాళ్ళది మనది వేరు వేరు ఉంటుంది. సో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి మనకు. సో అందరికీ సేమ్ వర్క్ చేయకపోవచ్చు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ బాడీ టైప్. మీరు ఎక్టోమార్ఫా, మీసోమార్ఫా, ఎండోమార్ఫా అంటే ఒక్కొక్క బాడీలో కొంతమందిలో వెయిట్ గెయిన్ అయ్యే సహజంగా లక్షణాలు ఉంటాయి. కొంతమంది ఎంత తిన్నా లీన్ ఉంటారు. లక్కీ అంటే వాళ్ళకి బిఎంఆర్ హై ఉంటుంది. సో మీ పర్టికులర్ మీ బాడీ టైప్ మీరు తెలుసుకోవాలి. అది మీ ఫిట్నెస్ ట్రైనర్తో కానీ, లేదంటే మీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ, లేదంటే ఒకసారి మీ బిఎంఐ చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది మీ బాడీ టైపు. మీ ఎంత ఖర్చు చేస్తున్నారు డే టు డే, ఇవన్నీ కనుక మీరు తెలుసుకోగలిగితే మీ సొల్యూషన్ మీ కళ్ళ ముందే ఉంటుంది. సరే, ఈ లైపోసెటిక్ సర్జరీ ద్వారా ఎంతవరకు వెయిట్ తగ్గించవచ్చు మనం? ఎప్పుడు లైపోసెక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నెవర్ ప్రామిస్ ఎన్ని కేజీస్ అని చెప్పాం. ఓకే. కాకపోతే అప్రాక్సిమేట్గా ఒక పర్సన్ చూసినప్పుడు ఒక 2.5 లీటర్స్ అను లీటర్స్లో చెప్తాం. అంటే ఇంత లీటర్స్, ఇంత ఫ్యాట్, ఎక్సెస్ ఫ్యాట్ రావచ్చు సబ్క్యూటనస్ కింద. ఈ ఫ్యాట్ వల్ల మీ బాడీ షేప్ డిస్టర్బ్ అవుతుంది, ఫ్లాంక్స్ ఉంది అనుకోండి. ఇక్కడ ఒక 500 ml, ఇక్కడ ఒక 500 ml. హయ్యర్ పర్సంటేజ్ అంటే యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం బాడీ వెయిట్లో 10% ఆఫ్ ద బాడీ వెయిట్ వరకే మనం లైపోసెక్షన్తో మనం రిమూవ్ చేయగలుగుతాము. అంతకంటే ఎక్కువ చేస్తే బ్లడ్ లాస్ అవ్వడము, లేదంటే బ్లడ్ ప్రెషర్ పడిపోవడము, మల్టిపుల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి ఐడియల్గా 5 to 10% ఆఫ్ ద బాడీ వెయిట్ తీస్తే మంచిది. మనం ఇందా చేసినట్టు 70 kgs పర్సన్లో మ్యాక్సిమం 5 to 7 లీటర్స్. డాక్టర్ గారు, ఈ లైపోసెక్షన్ సర్జరీ తర్వాత మెయిన్గా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఈ లైపోసెక్షన్ చేయించుకునే అట్లీస్ట్ ఒక 2 weeks ప్రయర్ ప్రీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను ఖచ్చితంగా. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ స్మోకర్స్లో మనం ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 2 to 3 weeks స్మోకింగ్ అబ్స్టైన్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఈ స్మోకర్స్లో కొన్నిసార్లు బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. తర్వాత హీలింగ్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళల్లో. సో తర్వాత ఎనస్థీషియా ఇచ్చినప్పుడు కొన్నిసార్లు స్మోకర్స్లో లంగ్స్లో మనకు కార్బన్ పట్టడం వల్ల కొన్నిసార్లు ఎనస్థీషియా సంబంధించిన ఇబ్బందులు వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో ఖచ్చితంగా స్మోకింగ్ అనేది అబ్సల్యూట్ మనకు నో ఫర్ లైపోసెక్షన్. కనుక మనం 2 weeks ముందే స్మోకింగ్ ఆపేసేయాలి. ఆల్కహాల్ కూడా అట్లీస్ట్ ఒక 1 week to 10 days ప్రిఫరబుల్లీ మనం అబ్స్టైన్ చేయమని చెప్తాం. ఎందుకంటే లివర్ ఎంజైమ్స్ కనుక డిస్టర్బ్ అయినప్పుడు కొన్ని బ్లడ్ క్లాటింగ్లో కోయాగులేషన్స్, అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఇదంతా కూడా బ్లడ్ వెజల్స్ పక్కనే ఉంటుంది మనం చేసినప్పుడు. సో బ్లీడింగ్ అయ్యే డిజార్డర్స్ ఎక్కడ ఎటువంటి అవకాశం ఉన్నా కూడా అవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయాల్సి వస్తుంది. సో స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ప్రీ ప్రొసీజర్లో, తర్వాత పోస్ట్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్కడైతే చేస్తామో ఆ ఏరియాలో కొన్ని రకాల స్పెషల్ వేర్ ఇస్తాం, కస్టమ్ వేర్ ఇస్తాం. మనకు స్కిన్ కింద తీస్తాం కాబట్టి స్కిన్ అక్కడ లూజ్ అవుతుంది. ఆ స్కిన్ లూజ్ని మనం వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కదులుతూ ఉంటుంది కాబట్టి స్టెబిలిటీ ఉంచాలి. దాన్ని టైట్ ఎలాస్టిక్ కంప్రెషన్ గార్మెంట్స్ అంటాం. దాన్ని ప్రతి ఏరియాకి గార్మెంట్స్ ఉంటాయి. సో థైస్ చేస్తే థైస్ గార్మెంట్ ఉంటుంది, చెస్ట్కి చేస్తే చెస్ట్ గార్మెంట్ ఉంటుంది, ఆర్మ్స్కి సెపరేట్ ఉంటుంది. సో ఈ గార్మెంట్స్ అనేది యూజువల్గా 2 to 4 weeks అంటే టైప్ ఆఫ్ ప్రొసీజర్ని బట్టి మనం ఖచ్చితంగా పోస్ట్ ఆప్లో వాడాల్సి వస్తుంటుంది. దాంతోపాటు హీలింగ్కి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్. సో హీలింగ్ వచ్చేసరికి ఇది ఇంజురీ బాడీకి, మనం ప్రొసీజర్ని సర్జికల్ అనుకున్నా కూడా బాడీ టేక్స్ యాజ్ ఏ ఇంజురీ హీల్ అవ్వాలంటే ఖచ్చితంగా గుడ్ మనం యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ తీసుకోవాలి, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, తర్వాత బాల్ హెల్తీగా ఉండాలి. యాంటీబయాటిక్స్ మేబీ ఒక 4-5 days ఇస్తాము. కొంతమందిలో పెయిన్ సమస్య ఉంటుంది, పెయిన్కి యూజువల్గా పెయిన్ మెడికేషన్స్ ఇస్తాము. ఫస్ట్ 2-3 days కొంచెం ఎక్కువ అనిపించినా కూడా యూజువల్గా 1 weekలో సెటిల్ అయిపోతుంది ఇదంతా కూడా. బట్ ఈ ప్రోటీన్ డైట్ అది మాత్రం ఖచ్చితంగా 4 to 5 weeks తీసుకోవాలి. కొంతమందిలో ఈ లైపోసెక్షన్ చేసిన వాళ్ళలో లింఫాటిక్ మసాజ్ని సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడైతే మనం చేస్తున్నామో అక్కడ లింఫాటిక్ సిస్టమ్ డిస్టర్బ్ చేస్తాం మనం. ఈ లింఫాటిక్ సిస్టమ్ ఏంటంటే బాడీలో ప్రతి ఏరియాలో ఉన్న ఆ వేస్టేజ్ అంతటిని మనం బయట క్లీన్ చేసేస్తుంటుంది.
అది కూడా డిస్టర్బ్ అవుతుంది మనం లైపోసెక్షన్ చేసినప్పుడు. సో టెంపరీగా అక్కడ స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని సెట్ చేయడానికి మనం కొన్నిసార్లు మసాజెస్ సజెస్ట్ చేస్తాం. దర్ కాల్డ్ లింఫాటిక్ మసాజెస్. సో స్పెషల్గా 360 degrees లైపో చేసినప్పుడు ఈ లింఫాటిక్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఎంత మసాజ్ చేస్తే అంత త్వరగా అక్కడ హీల్ అయ్యి ఆ షేపింగ్ కరెక్ట్గా వస్తుంది. ఎన్ని డేస్ పడుతుంది సార్ అంటే సర్జరీ తర్వాత మళ్ళీ రికవరీ అవ్వడానికి, నార్మల్గా అవ్వడానికి? యూజువల్గా 5 to 7 days రికవరీ. ఇంటికి అదే రోజు వెళ్ళిపోయినా కూడా బ్రూజింగ్, కొంచెం రెడ్నెస్ అది మాత్రం ఒక 4-5 days ఉంటాయి. కొంతమందిలో అప్ టు 10 days వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది ఫెయిర్ స్కిన్ ఇండివిజువల్లో. పెయిన్ కూడా యూజువల్గా ఒక 1 weekలో తగ్గిపోతుంది. ఇంకా స్వెల్లింగ్, ఈ ఇన్ఫ్లమేషన్ అంతా కూడా యూజువల్గా 1 week 10 days. రెగ్యులర్ వర్క్ రెజ్యూమ్ చేసుకోవడానికి ఒక 4-5 days పెట్టుకుంటే మంచిది. అంటే ఎక్కువ లార్జ్ వాల్యూమ్ చేసినప్పుడు లైపోసెక్షన్, ఒక చిన్న ఏరియా లైపోసెక్షన్ చేసినప్పుడు యూజువల్గా 2 daysలో రికవర్ అయిపోతారు. అలాగే మరి లైపోసెక్షన్ సర్జరీకి ముందు ఎలాంటి టెస్టులు చేస్తారు? లైపోసెక్షన్ ఈజ్ లైక్ ఎనీ అదర్ సర్జికల్ ప్రొసీజర్. మీరు అపెండిక్స్ చేసినా, లేదా ఒక గాల్ బ్లాడర్ సర్జరీ చేసినా, ఒక హిస్టెక్టమీ చేసినా, మీ బ్లడ్ పారామీటర్స్ అన్నీ కూడా, అంటే మీ హిమోగ్లోబిన్ కానీ ఎనిమియా ఉంటే చేయకూడదు, లివర్ ఫంక్షన్స్ నార్మల్ ఉండాలి, లిపిడ్ ప్రొఫైల్ నార్మల్ ఉండాలి, కోయాగులేషన్ నార్మల్ ఉండాలి. సో జనరల్గా మనం సర్జరీస్కి ఎనస్థీషియా సంబంధించిన అన్ని ప్రొసీజర్స్ అన్నీ నార్మల్ ఉండాల్సిందే. దాంతోపాటు చెస్ట్ ఎక్స్రే, హార్ట్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చూసుకుంటాం. యంగర్ ఇండివిజువల్స్లో వీటి ఇంపార్టెన్స్ కొంచెం లేకపోయినా, స్పెషల్గా 40+, 45+ ఉన్న వాళ్ళలో ఆల్రెడీ కొంతమంది బ్లడ్ ప్రెషర్తో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కంప్లీట్ మెడికల్ ఇవాల్యుయేషన్ అయిన తర్వాతనే, అంటే ఆల్మోస్ట్ ఒక ఫిజిషియన్ కన్సెంట్ తీసుకున్న తర్వాతనే మనం జనరల్గా ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. యూజువల్గా ఎనస్థీషియాకి సంబంధించిన అన్ని క్లియరెన్స్లు రావాల్సిందే. లోకల్ ఎనస్థీషియాలో చేసినా కూడా ఇన్ కేస్ ఇబ్బంది అయితే మనం కన్వర్ట్ చేసుకుంటాం జనరల్ ఎనస్థీషియాకి. సో విల్ ప్రిపేర్ దెమ్ ఫర్ యాజ్ ఇఫ్ ఎస్ మేజర్ సర్జరీకి ప్రిపేర్ చేస్తాం. ప్రొసీజర్ చిన్నదైనా కూడా ఎలెక్టివ్ ప్రొసీజరు ప్లస్ హెల్తీ ఇండివిజువల్ కాబట్టి హైయెస్ట్ సేఫ్టీ నార్మ్స్ తీసుకుంటాం. ఇక్కడ కాంప్లికేషన్స్ రేటు 0 ఉండేటట్టు చూసుకుంటాం. చాలామందికి అంటే వెయిట్ లాస్ అవ్వాలని కోరిక ఉంటుంది, బట్ ఈ సర్జరీస్ అనగానే ఒక భయం లోపల. సర్జరీ చేస్తే రియల్గా వెయిట్ లాస్ అవుతాం కానీ బాడీపై అది ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చాలామందికి డౌట్. సో దానికి మీరు ఆన్సర్. ఎవ్రీ ప్రొసీజర్ కమ్స్ విత్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఉంటుందండి. నేను ఇందాక ప్రీవియస్ డిస్కషన్లో చెప్పినట్టు, మీరు ఒక ఏరియాలో లైపోసెక్షన్ చేసేసుకొని మీరు కనుక అడెక్వేట్ మెజర్స్ తీసుకోకపోతే, అంటే మీరు వెయిట్ గెయిన్ అయ్యారనుకోండి, అన్వాంటెడ్ ఏరియాలో ఫ్యాట్ డిపాజిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు థైస్ చేశారు ముందు లైపోసెక్షన్, తర్వాత వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యారు. ఇక్కడ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి అబ్నార్మల్ వెయిట్ గెయిన్ ఇక్కడ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది గ్లూటియల్ రీజన్లో. సో మాకు లాస్ట్ 10 yearsలో ప్రీవియస్ చేసిన ప్రొసీజర్స్ బయట చేయించుకున్న వాళ్ళు చాలామంది రిటర్న్ వస్తుంటారు మన దగ్గరికి. సో వాళ్ళందరికీ కూడా సార్ ముందు చేయించుకున్నాను 10 years బ్యాక్, ఇప్పుడు అక్కడ లేదు, బాగానే ఉంది, వేరే దగ్గర గెయిన్ అవుతుంది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద కామన్ కాంప్లికేషన్ అది. సో ఎవరైతే కమిటెడ్ ఉంటారో నా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తా అని, వాళ్ళకు మాత్రమే ఇది బెస్ట్ ప్రొసీజర్ సూట్ అవుతుందండి. ఇది ఒక టెంపరీగా, ఒక షార్ట్ టర్మ్ ఫిక్స్గా ఎప్పుడు లైపోసెక్షన్ వాడద్దు. మీ అన్వాంటెడ్ ఫ్యాట్ని జెనెటికల్గా నేను ఎంత ఎక్సర్సైజ్ చేసినా పోవట్లేదు, దీనివల్ల నా బాడీ షేప్ సరిగా ఉండట్లేదు, ఇమేజ్ పోతుంది, సెల్ఫ్ ఇమేజ్, నా కాన్ఫిడెన్స్ రావట్లేదు అన్నప్పుడు మాత్రమే లైపోసెక్షన్ చూస్ చేసుకోవాలి తప్ప, ఇదొక ఏదో ఫాస్ట్గా వెళ్ళేసి వెంటనే నాకు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది తగ్గిపోవాలి, ఇలాంటి ప్రొసీజర్గా లైపోసెక్షన్ వాడద్దు. మీరు ఆల్వేస్ గో ఫర్ హెల్దియర్ చాయిసెస్. మీ వెయిట్ లాస్ స్పెషలిస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు హెల్తీగా తగ్గడానికి. మీరు న్యూట్రిషన్ తగ్గట్లేదు, లేదంటే మీరు ఎక్సర్సైజ్ తగ్గపోతే నౌ వీ హ్యావ్ మెడికల్ గ్రేడ్ ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. FDA అప్రూవ్డ్ ఇంజెక్షన్స్ వచ్చాయి. టెరాజిపెటైడ్ అని మోన్జరో అని బ్రాండ్ మీద ఉంది ఇండియాలో ఇప్పుడు అది. సో ఈ ఇంజెక్షన్స్ వల్ల కూడా ఆల్మోస్ట్ ఒక 15 to 20% బాడీ వెయిట్ని మనం ఒక 4 to 6 monthsలో తగ్గగలుగుతాం. మీరు అన్నట్టు 4 to 6 monthsలో ఇంజెక్షన్ తీసుకుంటే తగ్గుతాం, బట్ మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అంటే ఏదైనా మెయిన్గా హెల్దీ డైట్ అనేది ఇంపార్టెంట్ అంటారు. ఇది ఓన్లీ అడ్జువెంట్, మనం సపోర్ట్ తీసుకోవాల్సి తప్ప మనం దిస్ ఈజ్ నాట్ మీ ఎంటైర్ లైఫ్ దీంతో మెయింటైన్ చేయకూడదు. ఇప్పుడు ఏదైనా లైపోసెక్షన్ కూడా నేను ప్రొసీజర్ చేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ యువర్ మీ డైట్ని, మీ మెటబాలిజంని చేంజ్ చేయకపోతే మీరు మళ్ళీ గెయిన్ అయ్యి మళ్ళీ వస్తారు మళ్ళీ 1 yearలో. సో ఇంజెక్షన్ కూడా అదే పరిస్థితి. మనం కమిట్మెంట్ లేకుండా టెంపరీ అనేది మర్చిపోండి.
దేర్ ఇస్ నో టెంపరీ షార్ట్ కట్స్. టెంపరీగా ఏమైనా వచ్చే బెనిఫిట్స్ కూడా అవి టెంపరీ ఉంటాయి తప్ప లాంగ్ టర్మ్లో అవి అంత సేఫ్ ఉండకపోవచ్చు. మీరు అన్నట్టు ఇప్పుడు హెల్దీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ ఇప్పుడున్న జనరేషన్లో హెల్దీ డైట్ అనేది చాలామంది చేయట్లేరు. తగ్గాలి అని అంటున్నారు కానీ హెల్దీ డైట్ చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ మెయిన్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నారు, అంటే ఏ పార్ట్లో వెయిట్ ఎక్కువ అవుతున్నారని? డెఫినెట్గా ఇప్పుడు స్టూడెంట్స్ హాస్టల్స్లో ఉంటారు, లేదంటే మీరు జాబ్ పర్పస్ కోసం వేరే సిటీకి వెళ్ళారు. డైట్ అనేది 100% కంట్రోల్ ఉండకపోవచ్చు, బట్ కొన్ని సజెషన్స్ మాత్రం ఆల్వేస్ స్టాండర్డైజ్ ఉంటాయి. అంటే కొన్ని అవాయిడ్ చేయాల్సినవి ఖచ్చితంగా ఉన్నాయి. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం, ఎస్పెషల్లీ బేకరీ ఫుడ్స్, తర్వాత స్వీట్స్, ఫ్రూట్స్ ఆర్ ఓకే, న్యాచురల్ ఫుడ్స్ కాబట్టి. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, షుగర్ని మనం త్వరగా స్పైక్ చేసే ఏ ఫుడ్స్ అయినా కూడా అది కనుక అవాయిడ్ చేయగలిగితే ఆల్మోస్ట్ మీ ప్లేట్ హెల్తీగానే ఉంటుంది. మీరు వెజిటబుల్స్, బాయిల్డ్ ఐటమ్స్, మీట్, ఎగ్స్, మిల్క్, పన్నీర్, చాలా యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ చాయిసెస్. సో మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవైలబిలిటీ ఏది గురించి ఎక్కడ ఉండదండి ఇండియాలో. వరల్డ్లో ఎక్కడెక్కడో డిజర్ట్స్లోనే, మౌంటైన్స్లో ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం మెట్రోస్లో ఇప్పుడు అవైలబుల్ లేదు ఉండదు, మనకు ఓపిక ఉండదు అంతే. ప్లస్ ఆల్వేస్ ప్రిఫర్ సెల్ఫ్ కుకింగ్ అని ఆర్ హోమ్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు బయట ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళు యాడ్ చేసే ఏజెంట్స్ కానీ తర్వాత అవంతా కూడా మీ గట్కి హెల్తీగా ఉండకపోవచ్చు. వెన్ దే ఆర్ గోయింగ్ టు చేంజ్ యువర్ గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోయినా వెయిట్ గెయిన్ అవుతారు. సో చాలా వరకు ఈ మనం ఇందాక డిస్కస్ చేసిన వాళ్ళందరూ కూడా మనం డిస్కస్ చేసిన ఈ కొన్ని ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, డీప్ ఫ్రైడ్ అవాయిడ్ చేయడము, హోల్ ఫుడ్స్ తినటము, వీటితోని చాలా వరకు మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. లేదని ఆప్షన్ ఉండదండి, కాకపోతే కొంచెం ఫోకస్ చేయాలి, కొంత మినిమల్ అమౌంట్ టైం స్పెండ్ చేయాలి. మీ వెజిటబుల్ షాపింగ్ ఒక ½ అవర్ పర్ వీక్ పెట్టగలుగుతారు. అంతకంటే అంత బిజీ అయితే ఎవరు ఉండకపోవచ్చు. ఒక 1 hour ఆఫ్ కుకింగ్ పర్ డే, ఐ థింక్ దట్స్ నాట్ గోయింగ్ టు బి కాంప్లికేటెడ్. ఇప్పుడు వచ్చిన మిషన్స్ ఉన్నాయి మనకు. సో సింప్లిఫై చేసుకొని మనం కనుక ఈజీ చాయిసెస్ పెట్టుకుంటే, టంగ్ కంటే కూడా మనం హెల్త్ కనుక ఇంపార్టెన్స్ ఇస్తే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ అయిపోతాయండి. మరి ఇందాక లైపోసెక్షన్ సర్జరీ అనేది మీరు అన్నట్టు 40 years ఎబో ఉన్న వాళ్ళు నార్మల్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో ఇప్పుడు 60 years ఎబో ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ అనేది సూటబుల్ అవుతుందా? లైపోసెక్షన్కి ఏజ్ కాంట్రాఇండికేషన్ కాదు, 60-65 అని కాదు. బట్ జనరల్గా 60sలో మెటబాలిజం అనేది స్లో ఉంటుంది. వాళ్ళల్లో మెటబాలిజం ఎన్హాన్స్ చేస్తాం. మెటబాలిజం ఎన్హాన్స్ చేయడానికి మనకు ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు. అంటే డయాబెటీస్ ఉందా, వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, మెటబాలిక్ ఎందుకు స్లో అయింది, హార్మోన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. మెటబాలిజం ఎన్హాన్స్ చేసినప్పుడు చాలా వరకు ఈ వెయిట్ గెయిన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. వాళ్ళల్లో డెఫినెట్గా ఫస్ట్ ప్రయారిటీ కాదు లైపోసెక్షన్. ఎల్డర్లీ ఏజ్ ఇండివిజువల్స్లో మనం యూజువల్గా సేఫ్టీ రేంజ్ ఏంటంటే 20 to 40, 45, 50 వరకు కూడా మనం లైపోసెక్షన్ ప్రిఫర్ చేస్తాం. బట్ లైపోసెక్షన్ షుడ్ నాట్ బి ద టూల్ టు రెడ్యూస్ వెయిట్. మీరు చెప్పినట్టు ఎల్డర్లీ ఏజ్లో డెఫినెట్గా పిల్లలు ప్లస్ ఎల్డర్లీ ఈ రెండింటిని కూడా అన్లెస్ ఇండికేషన్స్ ఉంటే తప్ప, వాళ్ళు హెల్తీగా ఉన్నారు, దే 60, దే మెయింటైన్ దర్ బాడీ at 40, వాళ్ళలో ఇండికేషన్స్ ప్రాబ్లం ఉండకపోవచ్చు. డాక్టర్ గారు, ఈ లైపోసెక్షన్ సర్జరీలో న్యూ టెక్నాలజీస్ ఏమేమి వచ్చాయి? సో ఫ్యాట్ తీసేది మనకు కామన్ అయినా, ఫ్యాట్ తీయడానికి వాడే మిషనరీస్ ఉన్నాయి ఇప్పుడు. అదంతా కూడా మనం లాస్ట్ 10-15 yearsలో చాలా అప్గ్రేడేషన్ అయినాయి మనకు. సో దాంట్లో పవర్ అసిస్టెడ్ అనే లైపో అని వచ్చింది. సో దాంట్లో ఏంటంటే మనం ఎక్కువ మూమెంట్స్ లేకుండా ఫ్యాట్ని తీసే ప్రొసీజర్ బాడీలో. తర్వాత వేజర్ అని ఉంటుంది, అది అల్ట్రాసోనిక్ డివైస్. అది వెళ్ళి ఫ్యాట్ సెల్స్ని బ్రేక్ చేస్తుంది. సో మనం అది క్యాన్లో లోపల పెట్టగానే ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కడైతుందో దానితో చుట్టూ బ్రేక్ చేసి మెల్ట్ చేసేస్తుంది. సో తీసినప్పుడు అది లిక్విడ్ లాగా మెల్ట్ అయ్యి వచ్చేస్తుంది. దీనివల్ల అక్కడ టిష్యూస్ డ్యామేజ్ అవ్వవు. మనం మల్టిపుల్ టైమ్స్ మూమెంట్ చేసి మనం డెబర్ చేయకుండా మినిమల్ మూమెంట్స్లో, మినిమల్ థింగ్స్లో, తర్వాత లేజర్ అసిస్టెడ్ లైపో వచ్చింది. ఇవన్నీ కూడా రకరకాల ఎనర్జీ ఫార్మ్స్, లేజరు, వేజరు, పవర్ అసిస్టెడ్, ఇట్లా లాట్ ఆఫ్ టెక్నాలజీస్ ఆఫ్ కమ్. ముందు ఓల్డ్ ఒక జనరేషన్ కంటే ఇప్పుడున్న ఈ లైపోసెక్షన్స్ అన్నీ కూడా మోర్ సేఫర్ అండ్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది, బ్రూజింగ్ తక్కువ ఉంటుంది అండ్ కాంప్లికేషన్స్ తక్కువ. ఓకే అండి డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు లైపోసెక్షన్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఏ సర్జరీస్ చేయించుకున్నా కానీ హెల్తీ డైట్ అనేది మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేస్తూనే ఉండాలి అని చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి హెల్త్ కేర్ ప్రోగ్రామ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.